morning, 29th May, Wednesday. Let's see what is in store for all of us. Let's first see Aries. Aries వాళ్ళకి చాలా క్లియర్ సిగ్నల్ హెల్త్ గురించి వచ్చింది. చాలా నెగ్లెక్ట్ చేయబడింది ఈ మధ్యని. కొంత ప్రయాణాల వల్ల ఏమైనా అయి ఉండొచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడో వాటర్ తేడా రావడం వల్ల స్కిన్ ఎలర్జీ కానీ బ్రీదింగ్ ట్రబుల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. వాటర్ జాగ్రత్తగా తీసుకోండి. డోంట్ జస్ట్ డ్రింక్ వాటర్ బికాజ్ యు ఆర్ థర్స్టీ. బీ వెరీ కేర్ఫుల్ ఆన్ వాట్ యూ డ్రింక్. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ ఫర్ ఏరీస్ ఇస్ టేక్ యువర్ టాబ్లెట్స్ ఇన్ టైమ్. లేవు, తెచ్చుకోవడం కుదరలేదు, మెడిసిన్ తెచ్చుకోవడం కుదరలేదు, ఇలాంటి ఛాన్సులు చాలా వస్తాయి. డు నాట్ బీ నెగ్లిజెంట్ టువర్డ్స్ దాట్. ప్రీ ప్లాన్ చేసుకునే ముందు నుంచి అట్టే పెట్టుకోవడం మీకు శ్రేయస్కరం. Now let us see what is in store for Taurans. టారన్స్కి స్పర్ట్స్ ఆఫ్ అప్ అండ్ డౌన్, స్పైక్ అండ్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఒకసారి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ఒకసారి చాలా లోగా ఉంటారు. అందులో ఇవాళ కొంచెం లో డే. కొంచెం మీ నాలెడ్జ్ని మీరు ఉపయోగించకపోవడం వల్లనే ఇవాళ ఇది అవుతోంది అని మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో, ఇవాళ మీరున్న సిచ్యువేషన్లో ఏం చేస్తే కరెక్ట్, ఎలా ఆలోచిస్తే కరెక్ట్ అనేది మీకు తెలుసున్న విషయమే. కానీ జనరల్గా కాన్షియస్నెస్ నట్టు గబగబా ఆలోచించేస్తున్నారు కనుకే మీకు తెలుసున్న నాలెడ్జ్ కూడా మీకోసం మీరు ఉపయోగించటం లేదేమో ఆలోచించుకోండి. ఇవాళ మీకు తెలుసున్న పని, మీరు చేయగలిగిన పని మీరు చెయ్యాలి. మీరు అలా ఆలోచిస్తేనే అవుతుంది అని తెలుసుండి కూడా ఆలోచించట్లేదేమో అని ఆలోచించి స్పెషల్గా దాని గురించి డెలిబరేట్గా ఒక you make a decision that from today I'm going to think like this. Then you will make a change. Now let us see what is in store for Gemini. జెమినై వాళ్ళకి కొత్త ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రపంచం తిరిగే ఆప్షన్స్ కూడా అవ్వచ్చు. ఎక్కడో ఫారిన్ వెళ్ళడం కానీ, ఎక్కడికైనా ట్రావెల్ కానీ, స్థానచలనం అనేది తప్పకుండా ఉంది. అలాంటి ఆపర్చునిటీ ఇవాళ కనబడుతుంది. ఇవాళ ఎవరో వచ్చి మీకు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వడమో, లేకపోతే మీరు ఎక్కడైనా చదివి ఇది చెయ్యొచ్చా అని అనుకోవడమో తప్పకుండా జరుగుతుంది. అలా జరిగిన వాళ్ళంతట వాళ్ళే డిసిషన్ తీసుకోకండి. బికాజ్ మీ పర్స్పెక్టివ్ ప్రకారంగా అది మంచి చెడు కాదు. ఎవరో మంచి కరెక్ట్గా ఆలోచించగలిగిన వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుని మరీ ఈ పనికి మీరు స్టెప్ తీసుకోండి. మీ అంతట మీరు తీసుకున్న ఏ డిసిషన్ అయినా ఇవాల్టి రోజు మాత్రం రాణించదు. జాగ్రత్త. Now let us see what is in store for Cancerians. Cancerians-ki magic is happening. Now this magic is going to happen for a long time for you. ఈ మ్యాజిక్ అవుతోందా, నిజంగానేనా అని అనుకుని దాని మీద బిలీఫ్ ఉంచుకోకుండా దాన్ని పోగొట్టేసుకోకండి. మీకు జనరల్గా చిన్నది ఉంటే దాన్ని పెద్ద చేసుకోవడం అలవాటు. అదే విషయాన్ని ఇక్కడ ఉపయోగించండి. చిన్న సంతోషమైనా దాన్ని పెద్ద సంతోషంగా చూడండి. భూతద్దంతో చూడండి మీ సంతోషాలని. ఇంత వచ్చినా అంత వచ్చింది అని చెప్పుకోండి, తప్పకుండా పెరుగుతుంది. సంతోషాలకి కష్టాలకి రెండింటికి సేమ్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. దాన్ని కూడా అలాగే పెంచుకోవచ్చు, దీన్ని కూడా అలాగే పెంచుకోవచ్చు. నౌ ఇట్స్ యువర్ చాయిస్. Now let us see what is in store for Leo. లియో వాళ్ళు కొంత కోపం తగ్గించుకోవాలి. కోపం ఎలా తగ్గించుకుంటారు? బాగా మంచినీళ్ళైనా తాగండి, మెడిటేషన్ అయినా చేయండి, లేదా నేను చేస్తున్న దాంట్లో తప్పేంటి అనైనా గ్రహించండి. బికాజ్ రైట్ నౌ
Please remember, you are the one who is probably wrong. You are taking the whole thing from a different perspective. If you are angry, do not emote it. నేనే తప్పు చేస్తున్నానా అని ఇవాళ మాత్రం తప్పకుండా ఆలోచించండి. Now let us see what is in store for Virgo. వర్గో వాళ్ళకి కొత్త ఆప్షన్స్ కనిపించాయి. ఈ కొత్త ఆప్షన్లో ఏది మనం తీసుకోవాలి అనేది ఒక కరెక్ట్ అయిన టైము, ఒక కరెక్ట్ అయిన అడ్వైజు, నాకు ఏది కరెక్టు అనేది ఒకళ్ళు చెప్పగలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళని వెళ్ళి అడగండి. మీ అంతటి మీరు డిసిషన్ తీసుకోవద్దు. బికాజ్ మీ డిసిషన్స్ మీ ఓల్డ్ పర్స్పెక్టివ్స్ ద్వారానే వచ్చే ఛాన్స్ ఉంది. అది మీకు ఇప్పుడు పనికిరాదు. కాజ్ యు ఆర్ మేకింగ్ న్యూ చాయిసెస్ అండ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆన్ యువర్ వే. మీ పిల్లలు కొంచెం జాగ్రత్త. ఎక్కడో జస్ట్ చూడనప్పుడు చిన్నగా within minutes something may happen and they may get hurt. Be extra careful about them. Be extra careful what they are listening to. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం లిజనింగ్ టు. మీ పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చుని మాట్లాడుకునే మాటలు వాళ్ళు ఏమైనా వింటున్నారా? అక్కర్లేని విషయాలు వాళ్ళ చెవుల్లోంచి వాళ్ళ బుర్రలోకి ఎక్కుతోందా చూసుకోండి. ఇలాంటి టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. Now let us see what is in store for Librans. లిబ్రన్స్ ఈరోజు కొంచెం ఇరిటెంట్గా ఉన్నారు. మీ ఇరిటేషను మీ ఓన్ విషయాల గురించే, కానీ దానికి ఎవరైతే ఫేస్ అవుతారో వాళ్ళు ఇతరులు అవుతారు. మీ లవెడ్ వన్స్, మీ దగ్గరున్న వాళ్ళ మీద మీ ఫ్రస్ట్రేషన్ చూపించకండి, కంట్రోల్ చేసుకోండి. ఇట్ ఈస్ యువర్ ఫ్రస్ట్రేషన్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. సాల్వ్ ఇట్ యువర్ సెల్ఫ్. డు నాట్ ఇమోట్ ఎనీథింగ్ టుడే. బికాజ్ మీ ఫ్రస్ట్రేషన్ అయితే తగ్గిపోతుంది, కానీ ఇవాళ మీరు ఎవరినైనా హర్ట్ చేశారంటే వాళ్ళకి ఆ హర్ట్ అంత గమ్మున తగ్గదు. దాని తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, చూసుకోండి. Now let us see what is in store for Scorpions. Scorpions ki chala romantic day. Go to a place where probably you can spend some good time with your lovers or your wives or spouses. One more thing very important is present something to them that is so loving to them. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఈరోజు ఇవ్వండి. మీకు తిరిగి విపరీతమైన సంతోషం వాళ్ళు ఇస్తారు. ఈరోజు గివింగ్ డేగా చూసుకోండి, స్పెషల్లీ ఫర్ రొమాంటిక్ పర్పసెస్. ఈవెన్ అ రోజ్ వుడ్ డూ, బట్ సంథింగ్ విత్ లవ్ హ్యాస్ టు బి గివెన్ అవుట్ టుడే. టేక్ కేర్ ఆఫ్ దాట్. Now let us see what is in store for Sagittarians. సాజిటేరియన్స్ కళ్ళకు గంతలెట్టుకుని నేను సఫర్ అయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం సఫర్ అవ్వకూడదు అనే వర్చువస్నెస్లోంచి ఇవాళ బయటికి వచ్చే ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ మీరు తీసుకుంటారా లేదా అనేది మీ చాయిస్. మీ వర్చువస్నెస్ మిమ్మల్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా వర్చువస్గా చేస్తున్నారు అంటే దాని వెనక వాళ్ళ ఓన్ స్వార్థమే ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. నేను బాగా కనబడాలి, నేను ఎలా కనబడతాను ఆ విషయం గురించే ఎవరికైనా మంచి చేసి మంచిగా బిహేవ్ చేస్తాను తప్ప నా ఓన్ ఆలోచన వల్ల కాదు కదా. అలాంటి విషయాల్లోంచి మీరు ఇవాళ బయటపడాల్సిన విషయం చాలా ఉంది. కళ్ళకు గంతలు తీసేసేయండి. డోంట్ బీ వర్చువస్. Be nice to yourself. Being nice to yourself is not selfishness. It is self-someness. Give that importance to yourself today and you will see a huge difference in the way things are around you. Now let us see what is in store for Capricorn. Capricorn వాళ్ళకి చిన్న ఇంపార్టెంట్ సిగ్నల్ ఉంది. ఏంటంటే మిమ్మల్ని కొంత అడ్వాంటేజ్ తీసుకుని అవకతవకలు చేసిన వాళ్ళు ఎవరో ఇవాళ మీ ఎదురుకుండా బయటపడిపోతారు. మీ ఆఫీస్లో కానీ, మీ ఇంట్లో కానీ,
మీ చుట్టుపక్కల మీ ప్రపంచంలో కానీ ఎవరైనా మీకు రాంగ్ డూయింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఇవాళ వాళ్ళు బయటపడతారు. వాళ్ళు బయటపడడమే కాకుండా అది మీ మనసుకు కూడా బాధిస్తుంది. మీ మనసుకి బాధ పెట్టుకోకండి. వాళ్ళు చేసిన పని వాళ్ళే చేశారు, మీరు దానికి ఏ రకంగానూ చేయూతనివ్వలేదు కనుక మీరు మీ హార్ట్కి తీసుకోకండి. డోంట్ బీ టూ హార్ష్ విత్ దెమ్. దే మే బీ హ్యావింగ్ దేర్ ఓన్ రీజన్స్ వై సచ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ విత్ యూ, బట్ దెన్ make a point that you put your foot down. If you do not think somebody can work with you, put your foot down and tell them to go. Because today is a decision making as far as people's advantage taking for you is concerned. Now let us see what is in store for Aquarians. ఎక్వేరియన్స్ కొత్త విషయాలు ఆలోచించే రోజు. కొత్త విషయాలు అంటే ఏ విషయంలోనూ? ఫైనాన్సెస్లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అనే ఆలోచన ఏమైనా ఉంటే మాత్రం చాలా డబల్ చెక్ చేసుకోండి. ఇలాంటి సందర్భంలో జనరల్గా మీ దగ్గరికి ఎవరైతే మీకు ధోకా చేస్తారో వాళ్ళే వస్తూ ఉంటారు. అక్కడ చెక్ చేసుకోండి. ప్రతి డాక్యుమెంట్ మీద సైన్ చేసే ముందర ఇవాళ డబల్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఎవరైనా ఏదైనా రిజిస్ట్రేషన్స్ మీద కానీ ఏ రకమైన ష్యూరిటీస్ కానీ ఇస్తూ ఉండుంటే తప్పకుండా డబల్ చెక్ చేసుకోండి. ఏం రాసుందో గబగబా ఎక్కడ సంతకాలు పెట్టేయకండి. Now let us see what is in store for Pisces. Pisces వాళ్ళు రిలేషన్షిప్స్ ఉంచుకోవడానికి విపరీతమైన కృషి చేస్తారు. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు ఒక రిలేషన్షిప్ని ఉంచుకోవడానికి. ఈ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవాళ ఫలిస్తుంది. ఇవాళ మీకు చాలా ఇష్టమైన ఒక ఫ్యామిలీ ఫ్రెండో లేకపోతే ఒక వేరే ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కాకుండా వేరే ఒక ఫ్యామిలీ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యూ, ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్స్ ఫ్యామిలీ, వాళ్ళని మీరు మీ ఇంటికి పిలవడమో లేకపోతే మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేయండి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బ్లెస్సింగ్ కానీ బెస్ట్ విషెస్ కానీ ఇవాళ మీకు చాలా ఎనర్జీని ఇస్తాయి. స్పెషల్ డే ఫర్ having the results of your wonderful efforts to keep a relationship going. Have a wonderful day all of you, and I'll be back with more direction tomorrow again.